హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడర్ తెలుగు. ఈ వీడియోలో అయితే మనం రైతు భరోసా గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేంటనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు అయితే చూడండి. ఎవరైనా ఛానల్ కొత్తగా వస్తే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనం క్వాలిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మన ఛానల్లో. ఈ గవర్నమెంట్ గురించి, ఇంకా ఏమైనా స్కీమ్స్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా వస్తే మన ఛానల్ అయితే వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాం. ఇప్పటి నుంచి అయితే ప్రతిరోజు వీడియో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వకూడదంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో రైతు భరోసాకు సంబంధించి మొదటి విడత మార్చి నెలలో అయితే విడుదల చేయడం జరిగింది. ఎవరైతే అరెకరం, 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు ఉన్నాయో వాళ్ళందరికీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలానే రెండో విడత వచ్చేసి ఏప్రిల్లో అయితే విడుదల చేయడం జరిగింది. కాకపోతే ఈసారి కొంతమందికి అయితే ఈ రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు అనేవి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో అయితే పడలేదన్నమాట. ఎవరికైతే పడలేదో వాళ్ళకి ఇంకా మరియు ఈ మూడో విడతలో అయితే ఆ డబ్బులు, ఇప్పుడు మూడో విడతలో ఇచ్చే డబ్బులు అయితే 2 కలిపి అయితే ఇస్తూ అంటున్నారు. చూడాలి ఎంతవరకు ఇస్తారనేది. కాబట్టి మీకు రెండో విడతలో ఎవరెవరికి డబ్బులు పడ్డాయి అన్నది కింద కామెంట్ చేయండి. అందరికీ తెలుస్తుంది ఎంతమందికి పడ్డాయి, ఎంతమందికి పడలేదో. ఎవరికి పడలేదో వాళ్ళు కూడా కామెంట్ చేయండి మాకు పడలేదని. అలా అయితే ఎంతమందికి డబ్బులు అయితే పడ్డాయో, డబ్బులు ఎంతమందికి పడలేదు అన్నది అందరికీ తెలుస్తుంది. కాబట్టి మీరు అందరూ ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి. ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే దాని గురించి అయితే ఇంకో వీడియో చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. ఆ వీడియో మిస్ అవ్వకూడదంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ని అందరికీ షేర్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోకి. ఇంకా నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.